12 ఏళ్లకు ఒకసారి వచ్చే పుష్కరాలను పుష్కర కాలం గుర్తుంచుకునేలా నిర్వహించాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. కోట్లాదిగా తరలివచ్చే ప్రజలకు ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ప్రతి అంశాన్ని పరిగణలోకి తీసుకుని ఏర్పాట్లు చేసేలా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని తేల్చి చెప్పారు. 2027 జూన్లో వచ్చే గోదావరి పుష్కరాలను ఘనంగా నిర్వహించి మన రాష్ట్రం గురించి దేశం మొత్తం మాట్లాడుకునేలా చేయాలన్నారు. తాను ముఖ్యమంత్రిగా ముచ్చటగా మూడోసారి గోదావరి పుష్కరాలు నిర్వహించే అవకాశం రావడం తన అదృష్టమని సీఎం వ్యాఖ్యానించారు. దావోస్లో జరుగుతున్న ప్రపంచవ్యాప్త ఆర్థిక సదస్సు వేదిక కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుతో యూరోపియన్ యూనియన్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పర్యావరణ హిత రవాణా వ్యవస్థలతో పాటు స్థిరత్వం, నూతన ఆవిష్కరణలపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ సమావేశం ద్వారా యూరోపియన్ యూనియన్ భారతదేశ సంబంధాలను ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయించారు. అలాగే భద్రతా ప్రమాణాల మెరుగుదలకు మరిన్ని చర్యలు తీసుకుంటున్నట్లు స్పష్టం చేశారు. జాయింట్ సర్టిఫికేషన్, సైబర్ సెక్యూరిటీ, డ్రోన్ రెగ్యులేషన్స్ వంటి రంగాల్లో సహకారాన్ని బలోపేతం చేయాలని అభిప్రాయపడ్డారు. మరో 6 నెలల్లో వెలిగొండ ప్రాజెక్టు పనులు పూర్తి చేస్తామని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వంలో పూర్తిగాని వెలిగొండ ప్రాజెక్టును జగన్ జాతికి అంకితం చేసి ప్రజల్ని మోసం చేశారని మంత్రి నిమ్మల ఆగ్రహం వ్యక్తం చేశారు. వారం రోజుల్లో సీఎం చంద్రబాబు వెలిగొండ ప్రాజెక్టు పనులు పరిశీలనకు వస్తారని, ఫీడర్ కెనాల్ పనులకు సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేస్తారని తెలిపారు. మార్కాపురం జిల్లాలో నిర్మాణంలో ఉన్న వెలిగొండ ప్రాజెక్టు పనులను మంత్రి నిమ్మల రామానాయుడు పరిశీలించారు. బ్యాడ్మింటన్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన సైనా నెహ్వాల్ను ప్రస్తావిస్తూ సీఎం చంద్రబాబు నాయుడు ట్వీట్ చేశారు. సైనా నెహ్వాల్ను చూసి దేశం గర్విస్తోందన్నారు. ఇండియన్ బ్యాడ్మింటన్లో బంగారు అధ్యాయాన్ని సైనా లిఖించిందని అన్నారు. ఆమె నిరంతర శ్రమ, క్రమశిక్షణ, అంకితభావం అందరికీ ఆదర్శమన్నారు. ఆమె సాధించిన విజయాలు యువతను బ్యాడ్మింటన్ కోర్టు వైపు నడిపించాయని అన్నారు. రిటైర్మెంట్ తర్వాత కూడా సైనా అడుగులు అద్భుతంగా సాగాలని సీఎం చంద్రబాబు ఆకాంక్షించారు. ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ పుట్టినరోజు సందర్భంగా ఎక్స్లో నారా లోకేష్ హ్యాష్ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. హెచ్బీడీ మన లోకేష్ పేరుతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులు మంత్రి నారా లోకేష్ ఎక్స్ వేదిక శుభాకాంక్షలు చెప్తున్నారు. దీంతో ఎక్స్లో హెచ్బీడీ మన లోకేష్ ట్రెండ్ అవుతోంది. రికార్డు స్థాయిలో ట్వీట్లు పోస్ట్ చేస్తూ ఉండడంతో నంబర్ 1 స్థానానికి వచ్చింది. ఇవాళ సాయంత్రానికి మరింత ట్రెండింగ్ అయ్యే అవకాశం ఉందని టీడీపీ ఐటీ వింగ్ నేతలు చెబుతున్నారు. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడలో ఏపీ సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి పర్యటించారు. కుమారుడు నారా లోకేష్ పుట్టినరోజు సందర్భంగా పలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి వచ్చిన భువనేశ్వరికి అధికారులు, అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. స్వామివారి మండపాల్లో వేద పండితులు వేద ఆశీర్వచనాలు, స్వామివారి శేష వస్త్రాలు, చిత్రపటాలు, ప్రసాదాలు అందించారు. ఏపీ అభివృద్ధికి మంత్రి నారా లోకేష్ నిరంతరం పనిచేస్తున్నారని తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి అన్నారు. తాడిపత్రిలో మంత్రి నారా లోకేష్ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. నియోజకవర్గ అభివృద్ధికి సహకరిస్తామని టీడీపీ కార్యకర్తలతో ప్రతిజ్ఞ చేయించారు. ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి గన్ లైసెన్స్ రెన్యువల్ కోసం ఎన్నిసార్లు లేఖలు రాసినా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. నర్సీపట్నంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి చింతకాయల విజయ ఆధ్వర్యంలో మంత్రి లోకేష్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. టీడీపీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పెద్ద సంఖ్యలో హాజరై కేక్ కటింగ్ చేసి 1000 మందికి అన్నదానం చేశారు. కార్యకర్తే పార్టీకి బలమన్న సిద్ధాంతాన్ని ఆచరణలో పెట్టిన నేతగా నారా లోకేష్ ప్రత్యేక గుర్తింపు పొందారని చింతకాయల విజయ్ కొనియాడారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు ఆధ్వర్యంలో 43 కేకులను కట్ చేసి కూటమి నేతలు సంబరాలు చేసుకున్నారు. కళ్యాణదుర్గం పర్యటనలో మంత్రి లోకేష్ వరాలు కురిపించారని, ఆయన మాట మేరకు 2 నియోజకవర్గాలకు జీవనాడి అయిన బైరవాణి తిప్ప ప్రాజెక్టు కాలువ పనులను వేగవంతమయ్యాయని ఎమ్మెల్యే తెలిపారు. ఏప్రిల్ 20న సీఎం చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా కూటమి కార్యకర్తలు, నాయకులు, అభిమానులు వారి ఇళ్లపై కూటమి జెండాలు ఎగరేయాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. కోనసీమ జిల్లా రామచంద్రపురంలో మంత్రి లోకేష్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. మంత్రి సుభాష్ ఆధ్వర్యంలో, సత్యం వాసం శెట్టి ఫౌండేషన్ ఆధ్వర్యంలో రామచంద్రపురంలో వికలాంగుల మధ్య బర్త్డే వేడుకలు జరిగాయి. విద్యార్థులను షాపింగ్ మాల్ కు తీసుకెళ్లి కొత్త దుస్తులు వారికి కొనుగోలు చేసి ఇచ్చారు. అనంతరం వారికి మంత్రి భోజన ఏర్పాట్లు చేశారు. పిల్లల భవిష్యత్తు కోసం అనేక సంస్కరణలు చేస్తున్న మంత్రి లోకేష్ పుట్టినరోజు అందరికీ పండుగ రోజు కావాలని మంత్రి ఆకాంక్షించారు. ప్రకాశం జిల్లా దర్శిలోని 2.16 కోట్ల వ్యయంలో నిర్మించనున్న మినీ స్టేడియం పనులను టీడీపీ ఇన్ఛార్జ్ గొట్టిపాటి లక్ష్మి ప్రారంభించారు. దర్శిని నగరపాలక మున్సిపాలిటీగా తీర్చిదిద్దాలి అనే లక్ష్యంతో దర్శి రూపురేఖలు మార్చేందుకు అడుగులు వేస్తున్నామని లక్ష్మి తెలిపారు. కూటమి ప్రభుత్వంలో ఇప్పటివరకు 7 కోట్ల వ్యయంతో దర్శిలో రోడ్లు, డ్రైనేజ్ పనులు చేపట్టామన్నారు. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో దర్శి పట్టణం అభివృద్ధికి నోచుకోలేదని ఆమె విమర్శించారు. అనంతపురం జిల్లా కందుర్పి మండల కేంద్రంలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి రథోత్సవంలో ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు పాల్గొన్నారు. అర్చకులు పూర్ణకుంభంతో ఎమ్మెల్యేకి స్వాగతం పలికారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామి మూల విరాట్ విగ్రహాలతో రథోత్సవం వద్దకు చేరుకుని మడుగు తెరను లాగి ప్రారంభించారు. అనంతరం భక్తాదులు అరటిపళ్లు, చెరుకు గళ్లను రథంపై విసురుతూ స్వామికి మొక్కులు తీర్చుకున్నారు. స్వామి నామస్మరణతో ఆ ప్రాంతం అంతటా మారుమోగింది.
తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండల పరిధిలో హిందుస్థాన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్, హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ కు సంబంధించి ఎమర్జెన్సీ డిజాస్టర్ మేనేజ్మెంట్ మాక్ డ్రిల్ నిర్వహించారు. పైప్ లైన్ కు సంబంధించిన అత్యవసర పరిస్థితిని అంచనా వేస్తూ ప్రమాదాన్ని గుర్తించడం, ఒకవేళ ప్రమాదం జరిగితే ప్రజలను సురక్షితంగా తరలించడం, గాయపడ్డ వారికి వైద్య సహాయం అందించడం, మంటలను అదుపు చేయడం వంటి వాటిని ఈ మాక్ డ్రిల్లో ప్రదర్శించారు. అనంతపురం జిల్లా తాడిపత్రిలో మరోసారి టెన్షన్ వాతావరణం నెలకొంది. జేసీ ప్రభాకర్ రెడ్డి, కేతిరెడ్డి ఇళ్ల దగ్గర పోలీసులు భారీగా మోహరించారు. రాయలసీమ ప్రాజెక్టులపై చర్చకు కేతిరెడ్డి, పెద్దారెడ్డి సవాల్ విసిరారు. సవాల్ను స్వీకరించిన జేసీ ప్రభాకర్ రెడ్డి వర్గీయులు పెద్దారెడ్డి ఇంటి దగ్గర చర్చకు సిద్ధమని, అక్కడే తేల్చుకుందామని అన్నారు. దీంతో ఇద్దరు నేతల ఇళ్ల మధ్య ఉన్న కాలేజీ గ్రౌండ్ ను పోలీసులు తమ అధీనంలోకి తీసుకున్నారు. అక్కడ ఉన్న రాళ్ల డంప్ ను తొలగించారు. 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు పార్వతీపురం మన్యం జిల్లా సైన్స్ అధికారి గిరిడ లక్ష్మణరావుకు ఆహ్వానం అందింది. వీరఘట్టం జెడ్పీ హైస్కూల్లో సైన్స్ టీచర్గా పనిచేస్తున్న లక్ష్మణరావు పార్వతీపురం మన్యం జిల్లా సైన్స్ అధికారిగా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి 4 సైన్స్ ఉపాధ్యాయులకు గణతంత్ర వేడుకల ఆహ్వానం అందగా అందులో లక్ష్మణరావు ఒకరు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆధ్వర్యంలో రాష్ట్రపతి భవన్లో జరగనున్న 77వ గణతంత్ర వేడుకల్లో లక్ష్మణరావు పాల్గొనున్నారు. 20 ఏళ్లుగా ఉపాధ్యాయ వృత్తిలో విద్యార్థులకు సులభమైన పద్ధతిలో విద్యాబోధన చేయడంలో శ్రద్ధ చూపానని, ఈ అవకాశం తనకు రావడం సంతోషంగా ఉందని లక్ష్మణరావు తెలిపారు. కల్తీ నెయ్యి కేసులో సీబీఐ తుది ఛార్జ్షీట్ దాఖలు చేసింది. 36 మందిని సిట్ నిందితులుగా చేర్చింది. నిందితుల్లో 12 మంది టీటీడీ ఉద్యోగులున్నారు. వీరిలో వైవి సుబ్బారెడ్డి, పీఏ చిన్న అప్పన్న కూడా ఉన్నాడు. 2019-24 మధ్య లడ్డూ తయారీకి కల్తీ నెయ్యి వినియోగించినట్లు సీబీఐ సిట్ గుర్తించింది. ఈ వ్యవహారంలో బోలేబాబా డైరీ కీలక పాత్ర వహించినట్లు తేల్చింది. పాలు, నెయ్యి లేకపోయినా నెయ్యి నాణ్యత బాగుందని గతంలో టీటీడీ అధికారులు నివేదిక ఇచ్చినట్లు సిట్ చెబుతోంది. తిరుమలకు వచ్చిన నెయ్యి నాణ్యత నిర్ధారించలేదని, కల్తీ నెయ్యి వాడకంలో శ్రీవారి లడ్డు నాణ్యత దెబ్బతిందని సీబీఐ సిట్ గుర్తించింది. ఎవరెవరికి కమిషన్లు ఇచ్చారో ఆ లావాదేవీల వివరాలను సిట్ సేకరించింది. నిబంధనలు ఎందుకు మార్చాల్సి వచ్చింది, కల్తీ నెయ్యి అంశం వెనుక ఎవరున్నారు అనే అంశంపై సీబీఐ సిట్ ఛార్జ్షీట్ దాఖలు చేసింది. నంద్యాల విజయ డైరీ డైరెక్టర్ల ఎన్నికల నామినేషన్ ప్రక్రియ తాత్కాలికంగా వాయిదా పడింది. శాంతి భద్రతల దృష్ట్యా వాయిదా వేస్తున్నట్లు అధికారులు తెలిపారు. తదుపరి కార్యాచరణ త్వరలో వెల్లడిస్తామని ఎండీ ప్రదీప్ కుమార్ చెప్పారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎన్నికలు వాయిదా పడటంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ పేరుతో మహిళను మోసం చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఎర్రగొర్ల శ్రీను అనే వ్యక్తి సీఎం పేషీలో ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయం ఉందని చెప్పి ఓ మహిళకు డీఎస్సీలో ఎస్జీటీ పోస్ట్ ఇప్పిస్తానని చెప్పాడు. దీనికోసం మహిళ దగ్గర నుంచి 12 లక్షల రూపాయలు వసూలు చేశాడు. ఎర్రగొర్ల శ్రీనును పోలీసులు అరెస్ట్ చేశారు. గతంలోనూ అతనిపై పలు కేసులున్నట్లు అనకాపల్లి జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా తెలిపారు. నిందితుడితో పాటు అతనికి సహకరించిన షేక్ సలీం అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ ప్రధాన అనుచరుడు గంగారాంను పోలీసులు అరెస్ట్ చేశారు. గోవాలో గంగారాంను అనంతపురం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇటీవల అనంతపురంలో ఎగ్జిబిషన్ నిర్వాహకులపై దాడికి పాల్పడిన ఘటనలో గంగారాంపై కేసు నమోదైంది. అలాగే నంబూరి వైన్స్ కు గంగారాం, ఆయన అనుచరులు నిప్పు పెట్టారు. ఇలా గంగారాంపై 3 కేసులు నమోదయ్యాయి. దీంతో పోలీసులు గంగారాంను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. వైద్య రంగంలో ఖమ్మం అగ్రభాగాన్ని నిలిచిందని తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఖమ్మం కార్పొరేషన్ పరిధిలో అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ను ఆయన ప్రారంభించారు. ఖమ్మంలో నివసిస్తే మంచి విద్యా, వైద్యం అందుతుందనే నమ్మకం ప్రజల్లో పెంచాలని మంత్రి తుమ్మల పిలుపునిచ్చారు. రాజకీయాలకు అతీతంగా జిల్లా కలెక్టర్కు సహకరించాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ కుమార్ కు తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ లీగల్ నోటీసులు పంపారు. తనపై నిరాధార ఆరోపణలు చేసి వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగించారని నోటీసు పంపారు. దీనిపై 10 కోట్ల నష్టపరిహారం చెల్లించడంతో పాటు వారం రోజుల్లో క్షమాపణలు చెప్పాలని, లేకపోతే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని నోటీసుల ద్వారా స్పీకర్ హెచ్చరించారు. ఫోన్ ట్యాపింగ్ చేయడం నేరం కాదు, చట్టబద్దమేనని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ అన్నారు. స్వాతంత్ర్యానికి ముందు తర్వాత కూడా ట్యాపింగ్ కొనసాగిందని చెప్పారు. అంతర్గత భద్రతా రీత్యా ఫోన్ ట్యాపింగ్ చేయడం సహజమేనని ఆనాటి ప్రధాని మన్మోహన్ సింగ్ పార్లమెంట్లోనే చెప్పారన్నారు. 9,000 ఫోన్లు ట్యాపింగ్ చేశామని, 500 ఈమెయిల్స్ మానిటరింగ్ చేశామని ఆయనే చెప్పారని ఆర్ఎస్ ప్రవీణ్ గుర్తు చేశారు. సీఎం రేవంత్ గతంలో ఫోన్ ట్యాపింగ్ తప్పు కాదని, ముఖ్యమంత్రి, హోం మినిస్టర్ కూడా ఈ విషయం తెలియదన్నారు. ఈ విషయాన్ని ఇంటెలిజెన్స్ ఎవరికీ తెలియనివ్వదని అన్నారు. కేసీఆర్ సీఎం కాకపోయి ఉంటే కేటీఆర్కు అడ్రస్ కూడా ఉండేది కాదని కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ విమర్శించారు. నేనే లెజెండ్ అని విర్రవీగిన కేసీఆర్ను ఒక సామాన్యుడు ఓడించాడు అనే విషయాన్ని మర్చిపోతున్నారు. కేటీఆర్ తన అహంభావపూరిత రాజకీయాలను మానుకోవాలని దయాకర్ హితో పలికారు. లిక్కర్ కేసులో ఈడీ విచారణకు హాజరైన విజయసాయిరెడ్డి వైసీపీ కోవట్ రాజకీయాలు చేస్తున్నారని హిందూ సంఘాల నేత తురగా శ్రీరామ్ ఆరోపించారు. జగన్ కు అనుకూల కోవట్ రాజకీయాలు చేయడానికే మళ్లీ ఆయన రాజకీయాల్లోకి రాబోతున్నారని శ్రీరామ్ ఆరోపించారు.
వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ మూతినేని వీరయ్య మరోసారి తన మానవత్వం చాటుకున్నారు. గాంధీ భవన్కు వచ్చిన జయశ్రీ అనే యువతి తాను తల్లిదండ్రులను కోల్పోయానని, డిగ్రీ వరకు చదువుకున్నానని, వైద్యపరమైన సహాయం కావాలని ఆయన కోరింది. వెంటనే చలించిపోయిన వీరయ్య హైదరాబాద్కు ఏడీకి స్వయంగా ఫోన్ చేసి ఆమెకు అవసరమైన వైద్య సహాయం అందించాలని అధికారులను ఆదేశించారు. కంప్యూటర్ శిక్షణ పొందితే ఉద్యోగ అవకాశం కల్పిస్తామని వీరయ్య హామీ ఇచ్చారు. అసహాయులకు అండగా నిలుస్తున్న మూతినేని వీరయ్య మరోసారి ఆదర్శంగా నిలిచారు. నెల్లూరులోని ఏసీ సుబ్బారెడ్డి ప్రభుత్వ వైద్య కళాశాలలో జూనియర్ అసిస్టెంట్ రాజ్ కుమార్ చేతివాటం ప్రదర్శించారు. సీడీఎస్ చెక్కుల్లో అంకెలు మార్చి 19 లక్షల రూపాయలు స్వాహా చేశారు. అయితే 4 సభ్యుల కమిటీ విచారణలో రాజ్ కుమార్ అవినీతి వెలుగులోకి రావడంతో 11 లక్షల రూపాయలను రికవరీ చేశారు. అలాగే ఈ వ్యవహారాన్ని కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ రాజేశ్వరి, మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ రఘునందన్తో పాటు జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం కలెక్టర్ ఆదేశాలతో రాజ్ కుమార్ పై పోలీసులు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. అలాగే రాజ్ కుమార్ ని విధుల నుంచి తొలగించారు. యాదాద్రి జిల్లా సంస్థాన్ నారాయణపురంలో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అనుచరులు నిన్న వైన్ షాపుల్ని బలవంతంగా మూసివేయించారు. ఇవాళ ఎన్ఫోర్స్మెంట్ ఎక్సైజ్ శాఖ అధికారులు వైన్ షాపుల్ని తిరిగి తెరిపించారు. అలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ బందోబస్తు నిర్వహించారు. ఒకవైపు మద్యం అమ్మకాలు కొనసాగుతుండగా కాంగ్రెస్ నేతలు ఆందోళన నిర్వహించారు. రాజగోపాల్ రెడ్డి ఆదేశాలతో మద్యం వైన్ షాపులు తెరవాలని యజమానులకు కాంగ్రెస్ నేతలు చెప్పారు. మరోవైపు ప్రభుత్వ నిబంధనలను ప్రతి ఒక్కరూ పాటించాలని ఎక్సైజ్ అధికారులు తెలిపారు. ఖమ్మం వ్యవసాయ మార్కెట్ యార్డులో రైతులు ఆందోళనకు దిగారు. జెండా పాటకు వ్యాపారులు కొనే ధరకు పొంతం లేదని అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవాళ మార్కెట్లో మిర్చి జెండా పాట 20,000 రూపాయలు పడగా దళారులు మాత్రం 15,000 రూపాయలకి అడుగుతున్నారని రైతులు మండిపడ్డారు. ఈ క్రమంలో రైతులు అధికారులను చుట్టుముట్టడంతో కాసేపు అక్కడ ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. అయితే ఖమ్మం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ హనుమంతరావు రంగంలోకి దిగి రైతులు వ్యాపారులతో మాట్లాడి సమస్యను పరిష్కరించడంతో రైతులు తమ ఆందోళన విరమించారు. నంద్యాల జిల్లా నందికొట్కూరులో రైతులు ఆందోళనకు దిగారు. శాతనకోట మలయాళ రైతులు కెనాల్లో దిగి కేసీ కెనాల్కు నీటిని విడుదల చేయాలంటూ డిమాండ్ చేశారు. రబీ సీజన్లో మొక్కజొన్న, మినుము, ఇతర పంటలను వేసుకున్నామని నీరులేక పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే ప్రభుత్వం స్పందించి కేసీ కెనాల్కు నీళ్లు విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. నిర్మల్ జిల్లా బాసర జ్ఞాన సరస్వతీదేవి ఆలయంలో విధులు నిర్వహిస్తున్న హోంగార్డులు నిండు ప్రాణాన్ని కాపాడారు. వసంత పంచమి కావడంతో పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. అమ్మవారి దర్శనం కోసం క్యూ లైన్లో ఉన్న తిరుపతి అనే భక్తుడికి ఉన్నట్టుండి గుండెపోటు వచ్చింది. వెంటనే అప్రమత్తమైన హోంగార్డులు ఇంద్రకరణ్ రెడ్డి, గణేష్ భక్తుడికి సిపిఆర్ చేశారు. ప్రాణాపాయం నుండి తప్పించి అంబులెన్స్లో ఆసుపత్రికి తరలించారు. సమయస్ఫూర్తిగా వ్యవహరించిన హోంగార్డులపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. వీధి కుక్కల బారి నుంచి ప్రజల ప్రాణాలు కాపాడాలంటే మేల్ డాగ్స్ కు స్టెరిలైజేషన్ చేయడం ఒకటే మార్గమని నటి రేణు దేశాయ్ అన్నారు. తాను చేసిన వ్యాఖ్యలను సోషల్ మీడియాలో ట్రోల్స్ చేయడం వల్ల ఏమీ ఉపయోగం లేదన్నారు. ఏదో ఒక రోజు కుక్కలు, పిల్లలు, కోతులతో పాటు మనుషులు కూడా చనిపోతారన్నారు. ప్రభాస్ కల్కి మూవీలో చూసినట్టే కలియుగంలో ఉన్నామని రేణు దేశాయ్ తెలిపారు. గుండెపోటుతో ప్రాణాపాయంలో ఉన్న వారికి సకాలంలో సిపిఆర్ చేయడం వల్ల వారికి పునర్జన్మం అందించినట్లవుతుందని టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. ప్రతి ఒక్కరూ సిపిఆర్ పట్ల అవగాహన కలిగి ఉండాలని ఆయన సూచించారు. కంజర్ల విజయలక్ష్మి ఫౌండేషన్ ఆధ్వర్యంలో సెక్రటేరియట్ ముందు సిపిఆర్ శిక్షణ కార్యాలయాన్ని మంత్రి మహమ్మద్ అజారుద్దీన్, మహేష్ కుమార్ గౌడ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా 2 లక్షల మందికి సిపిఆర్ పై శిక్షణ ఇచ్చే కార్యక్రమాన్ని తలపెట్టిన ఫౌండేషన్ చైర్పర్సన్ కంజర్ల విజయలక్ష్మిని అభినందించారు. ప్రతి గ్రామానికి ఒక సిపిఆర్ అంబాసిడర్ను తయారు చేసి గుండెపోటు మరణాలను తగ్గించాలని ఆకాంక్షించారు. రథసప్తమి పర్వదినాన్ని పురస్కరించుకుని తిరుమలలో అన్ని ఏర్పాట్లను పూర్తి చేశామని టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి చెప్పారు. గతేడాది భక్తులు ఇచ్చిన ఫీడ్బ్యాక్ మేరకు ఆలయ మాడవీధుల్లో సౌకర్యాలను మెరుగుపరిచామని తెలిపారు. వరుస సెలవుల నేపథ్యంలో మూల విరాట్ దర్శనానికి భక్తులు భారీగా తరలివచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశామని టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి తెలిపారు. మంత్రి నారా లోకేష్ జన్మదిన సందర్భంగా టీటీడీ అన్నదానం పథకానికి భారీగా విరాళం అందజేశారు. భాష్యం విద్యా సంస్థల అధినేత భాష్యం రామకృష్ణ 44 లక్షల రూపాయలను విరాళంగా ఇచ్చారు. డీడీ రూపంలో ఇప్పటికే టీటీడీ చైర్మన్ అందజేయడంతో ఇవాళ ఉదయం నుంచే టీటీడీ అన్నదాన భవనంలో అన్నప్రసాదం వితరణ జరుగుతోంది. అలాగే అన్నప్రసాద భవనం సముదాయంలో ఉన్న బోర్డుపై కూడా నారా లోకేష్ పేరును ప్రదర్శిస్తున్నారు. కోనసీమ జిల్లా ద్రాక్షారామ శ్రీ మాణిక్యాంబ అమ్మవారి సన్నిధి బంగారు వాకిలితో కనువిందు చేస్తోంది. వెంకటాయపాలెంకు చెందిన ఆంజనేయమూర్తి దంపతులు 60 లక్షలు వెచ్చించగా రాజమండ్రికి చెందిన అశోక్ 350 గ్రాముల బంగారంతో ఈ స్వర్ణ వాకిలిని తయారు చేయించారు. అమ్మవారి ద్వారం, గర్భాలయంలోని స్తంభాలను బంగారు తాపడం చేయడంలో గర్భాలయం స్వర్ణమయమైంది. డ్రమ్స్ శివమణి నటుడు ఇషాంత్ తిరుమల శ్రీనివాసుని దర్శించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు చేరుకున్న వీరు వీఐపీ బ్రేక్ ప్రారంభ దర్శన సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం శ్రీవారి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు.
వసంత పంచమి సందర్భంగా శ్రీ కొలను భారతి అమ్మవారికి శ్రీశైల దేవస్థానం తరపున నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త జయసూర్య దేవస్థానం చైర్మన్ పోతుగుడ్డ రమేష్ నాయుడు, టీడీపీ నంద్యాల పార్లమెంట్ ఇన్ఛార్జి మాండ్ర శివానందరెడ్డి దంపతులు పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం అమ్మవారికి ఆలయ అర్చకులు విశేష అర్చనలు, హారతి పూజలు నిర్వహించారు. అనంతరం అమ్మవారి సన్నిధిలో చిన్నాలకు అక్షరాభ్యాస కార్యక్రమాన్ని ప్రారంభించారు. వసంత పంచమి సందర్భంగా కొలను భారతి క్షేత్రానికి వేలాది మంది భక్తులు తరలివచ్చారు. రెండవ శ్రీశైలంగా పేరొందిన నల్గొండ జిల్లా చెరువుగట్టు పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి ఆలయ బ్రహ్మోత్సవాలకు ముస్తాబైంది. లక్షల్లో భక్తులు వస్తారు అన్న అంచనాతో అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. నేటి నుంచి 30వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు కొనసాగనున్నాయి. ఇక స్వామివారి కళ్యాణం వీక్షించేందుకు భక్తులు వడిబియ్యం, తలంబ్రాలు సమర్పించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో భక్త రామదాసు 393వ జయంతి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ ఉత్సవాలు 3 రోజుల పాటు జరగనున్నాయి. రామదాసు జయంతి ఉత్సవాలను తెలంగాణ ప్రభుత్వం భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. రామదాసు ధ్యాన మందిరంలో ఆయన విగ్రహానికి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం నగర సంకీర్తన నిర్వహించారు. ఉత్సవాల్లో పాల్గొనేందుకు వివిధ ప్రాంతాల నుంచి పలువురు సంగీత కళాకారులు తరలివచ్చారు. ఉత్సవాల సందర్భంగా చిన్నారులు వివిధ దేవతల వేషధారణలో దర్శనమిచ్చారు. దేశంలోని 5వ శక్తిపీఠం అలంపూర్లోని జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయంలో జోగులాంబ దేవి వార్షిక బ్రహ్మోత్సవాల్లో వసంత పంచమి పురస్కరించుకుని శ్రీ జోగులాంబ అమ్మవారి నిజరూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఉత్సవాల్లో చివరి రోజైన ఇవాళ అమ్మవారికి సహస్ర కలశాలతో అభిషేకం నిర్వహించారు. అనంతరం జోగులాంబ అమ్మవారి భక్తులకు నిజరూపంతో దర్శనమిస్తున్నారు. ఈ సందర్భంగా అమ్మవారిని అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు దర్శించుకున్నారు. మేడారం హరిత హోటల్ జంక్షన్ దగ్గర ప్రమాదం జరిగింది. ఎలక్ట్రానిక్ స్క్రీన్ కూలడంతో 2 గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో భక్తులు లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. మేడారంలో పోలీసుల తీరుపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జాతరలో బాధ్యతారాహిత్యంగా విధులు నిర్వహిస్తున్నారని మండిపడుతున్నారు. స్క్రీన్ ప్రమాదం జరిగినప్పుడు కనీసం పోలీసులు మానవత్వం కూడా ప్రదర్శించలేదని బాధితుడు నర్సయ్య వాపోతున్నాడు. హోర్డింగ్ కూలిన తర్వాత పోలీసులు తనను కాపాడలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. కాపాడాలని పోలీసులను తన భార్య వేడుకున్నా కనికరించలేదని ఆరోపించాడు. ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం ఏజెన్సీ ప్రాంత వాసులను పులి భయం వెంటాడుతోంది. బుట్టాయిగూడెం మండలం నాగులగూడెంలో మరో 2 ఆవులపై దాడి చేసినట్లు గ్రామస్తులు తెలిపారు. విషయం తెలిసిన వెంటనే స్పందించిన అటవీ, రెవెన్యూ, పోలీసు అధికారులు అప్రమత్తమై గ్రామస్తులను మైక్ ద్వారా చైతన్యపరిచారు. అర్ధరాత్రి సమయంలో ఒంటరిగా సంచరించవద్దు అంటూ హెచ్చరించారు. అలాగే ఇంటి పరిసర ప్రాంతాల్లో లైట్లు వేసుకుని ఉండాలని సూచించారు. మరోవైపు పశువులను మేపేందుకు అడవిలోకి వెళ్లిన 10 మంది అక్కడే ఉండిపోయారని ఫారెస్ట్ అధికారులకు గ్రామస్తులు వివరించారు. పులి సంచరిస్తున్న ప్రాంతాల్లో ఇప్పటికే ట్రాప్ కెమెరాలను అమర్చినట్టు తెలిపారు. కొత్తగూడలో గంజాయి కలకల రేగింది. ఒడిశా నుంచి తమిళనాడుకు తరలిస్తున్న 67 లక్షల రూపాయల విలువైన 132.5 కేజీల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తమిళనాడుకు చెందిన 2 నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి 3,000 రూపాయల నగదుతో పాటు ఒక సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. మరో 3 నిందితులు పరారీలో ఉన్నారని పోలీసులు తెలిపారు. సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్లో ఎక్సైజ్ పోలీసులు గంజాయి చాక్లెట్లను పట్టుకున్నారు. 100 గంజాయి చాక్లెట్లు, 58 గ్రాముల ఎండు గంజాయి స్వాధీనం చేసుకున్నారు. బీహార్కు చెందిన రాజ్ కుమార్ అనే వ్యక్తిని ఎక్సైజ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కర్నూలు జిల్లా చిన్నటేకూరు జాతీయ రహదారిపై జరిగిన కావేరీ బస్సు ప్రమాదంపై దర్యాప్తు కొనసాగుతోంది. రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ జనార్దన్ రెడ్డి ఆధ్వర్యంలోని ఎక్స్పర్ట్ కమిటీ సీన్ రీకన్స్ట్రక్షన్ చేసింది. భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా తీసుకునే చర్యలపై ప్రభుత్వానికి నివేదిక ఇస్తామని జనార్దన్ రెడ్డి ఎల్డీఎఫ్, యూడీఎఫ్ల అవినీతి నుండి విముక్తి చేసి వికసిత్ కేరళగా మారుస్తామని ప్రధాని మోదీ అన్నారు. తిరువనంతపురంలో బీజేపీ సాధించిన విజయంపై ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేస్తూ ఈ గెలుపు ఒక సంకల్పమని అన్నారు. మంచి పరిపాలన కోసం పనిచేసే పార్టీకే ప్రజలు పట్టం కట్టారని, ఈ విజయపు మోత కేరళలోనే కాకుండా దేశవ్యాప్తంగా ప్రతిధ్వనిస్తోందని ఆయన కొనియాడారు. తమిళనాడు డీఎంకే ప్రభుత్వంపై ప్రధాని మోదీ విమర్శలు గుప్పించారు. డీఎంకే అవినీతిమయమైందని ఆరోపించారు. ప్రభుత్వానికి వీడ్కోలు పలికేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఎక్స్ వేదికగా మోదీ దుయ్యబట్టారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారాన్ని మధురాంతకంలో ప్రారంభించినట్లు తెలిపారు. ఎన్డీఏ సుపరిపాలన, ప్రాంతీయ ఆకాంక్షల పట్ల ఉన్న నిబద్ధత తమిళనాడు ప్రజలను ఆకట్టుకుంటున్నాయని అన్నారు. మధ్యప్రదేశ్లోని ప్రముఖ పుణ్యక్షేత్రం ఉజ్జయినిలో హింస చెలరేగి తరానాలో 2 వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. దీంతో వర్గానికి చెందిన వ్యక్తులు పార్కింగ్ చేసిన బస్సులకు నిప్పబెట్టారు. దీంతో 2 బస్సులు దగ్ధం కాగా పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. సోహెల్ ఠాకూర్ అనే వ్యక్తిపై గుర్తు తెలియని దుండగులు దాడి చేయడంతో వెంటనే ప్రతీకారంగా దాడి చేసిన వారి నివాసాలతో పాటు వాహనాలను ధ్వంసం చేశారు. వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 2 వర్గాల దాడుల్లో గాయపడిన పలువురిని ఆసుపత్రికి తరలించారు. ఈ క్రమంలో 2 వర్గాలపై పోలీసులు లాఠీచార్జ్ చేశారు.
జార్ఖండ్ లో ఘోర రైలు ప్రమాదం తప్పింది. డియోఘోర్ జిల్లాలో నవాదేహి రైల్వే క్రాసింగ్ దగ్గర ట్రక్కును రైలు ఢీకొట్టింది. దీంతో ట్రక్కు దాదాపు కింద పడిపోయింది. అక్కడే ఉన్న వాహనదారులపై పడిపోయింది. దీంతో అప్రమత్తమైన వాహనదారులు దూరంగా పారిపోయారు. దీంతో భారీ ప్రమాదం తప్పింది. ఇద్దరు బైకర్లు గాయపడ్డారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్వరం మారిన వేళ తగ్గుముఖం పట్టిన పసిడి ధర మళ్లీ పైకెగిసింది. నిన్న బంగారంలో లాభాల స్వీకరణ కనిపించింది. అది ఒక్క రోజుకే పరిమితమైంది. ఇరాన్ చుట్టూ అమెరికా బలగాలు మోహరించడంతో మరోసారి అంతర్జాతీయంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో మదుపర్లు బంగారం వైపు పెట్టుబడులను మళ్లిస్తున్నారు. ఇవాళ హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 10 గ్రాముల బంగారం ధర 1,59,954 రూపాయలకు చేరింది. నిన్నటితో పోలిస్తే ఒక్క రోజులోనే బంగారం ధర